హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా 4 eggs బాయిల్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నా. తర్వాత ఇప్పుడు మసాలా బ్యాటర్ ఎలా కలుపుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకున్నా. నేను 750 గ్రామ్స్ రైస్కి 250 గ్రామ్స్ పెరుగు అయితే తీసేసుకున్నా. సో అందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నా. సో సాల్ట్ వేసాక మళ్ళీ కొంచెం జింజర్ గార్లిక్ వేసేస్తున్నా. సో జింజర్ గార్లిక్ అనేది బిర్యానీలో కొద్దిగా ఎక్కువ వేయాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు వల్ల కలర్ అనేది వస్తుంది. తర్వాత పట్ట, ఇలాచి, లవంగాలు అయితే వేసేసిన. తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసిన. తర్వాత బిర్యానీ మసాలా ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసిన. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ఇంతకుముందు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్ చేసేసుకొని హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నా. సో పిండేసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలన్నమాట మసాలా మొత్తము. సో బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి. సో తర్వాత మనం 4 eggs బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో 4 eggsని పొట్టు తీసేసుకొని మసాలాలో కలిపేసుకొని మనం ఎగ్స్కి కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టేసేసుకొని మసాలాలో కలిపేసుకోవాలి. సో ఇక్కడ రైస్ అయ్యేంత వరకు ఇక్కడ ఇంకొక పొయ్యి పైన పెంక అయితే హీట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది మార్నింగ్ చేస్తున్నా, మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలి కాబట్టి లేట్ అవుతుందని. సో 2 పొయ్యిలు ఎట్ ఏ టైం యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ పెంక హీట్ అయ్యే వరకు ఇక్కడ రైస్ అయిపోతుంది. సో రైస్ అయ్యింది. సో రైస్ అనేది పక్కన తీసుకొని పెట్టుకున్నా. మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న మసాలా అనేది అందులో నుంచి ఎగ్స్ తీసేస్తున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే రైస్ మిడిల్లో అయినప్పుడు మనం బిర్యానీ తీసేటప్పుడు తీస్తాం కదా స్పూన్ పెట్టి. సో ఎగ్ అనేది పగిలిపోతుంది, లేకపోతే ఇచ్చుకోపోతుంది అన్నమాట. సో దానివల్ల అని చెప్పి ఎగ్స్ పక్కకు తీసేసి మసాలా వేసేసి మళ్ళీ తర్వాత కొద్దిగా తీసుకొని పక్కకు పెట్టుకున్న రైస్ అనేది మళ్ళీ మీది ఇంకొక లేయర్ వేసేస్తున్నా. సో లేయర్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్స్ పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పైన వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దమ్ చేసినాక కూడా ఎగ్స్ అనేది ఇప్పుడు పైన పెట్టినాం అవి పక్కకు తీసేసిన తర్వాత రైస్ కలిపేసుకుంటా. సో దానికోసం అని పక్కకు పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన ఆనియన్స్ అనేది ఫ్రైవి అవి వేసేసేయాలి. సో పైన వేసేసుకొని తర్వాత హాఫ్ నిమ్మకాయ ఇంకా మిగిలిన ఉంటుంది కదా, సో మోస్ట్లీ 2 లేదా 3 నిమ్మకాయలు పడుతుంది. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి ఒకటైతే సరిపోయింది. మళ్ళీ దీంట్లో యాక్చువల్లీ ముందు మసాలా కలుపుకున్నప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. సో నేను కొంచెం ఫాస్ట్గా చేసిన కాబట్టి ఆయిల్ అయితే మర్చిపోయా. సో ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ముందుగా గీ వేసేస్తున్నా. కొద్దిగా గీ వల్ల బిర్యానీ అనేది టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. సో దానికోసమని నేను గీ యాడ్ చేస్తున్నా. సో గీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కాగబెట్టిన నూనె, మనము ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా అయిపోయాక మూత పెట్టేసుకొని దమ్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ పెంక హీట్ అయిపోయింది కాబట్టి దమ్ చేసుకోవడానికి ఒక 10 minutes ఒక 15 minutes అయితే సెట్ అయిపోతుంది. సో నేనైతే ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఇంకా ఒక 10 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసేసుకున్నా. సో బిర్యానీ చూడండి ఎలా పొగలు వస్తుంది, స్మెల్ అరోమా మాత్రం సూపర్గా వస్తుంది. సో ముందుగా చెప్పినట్టు ఎగ్స్ అయితే పక్కకు తీసేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇచ్చకపోతే ఎందుకు అని చెప్పి మళ్ళీ పక్కకు తీసేసుకొని రైస్ అనేది ఒకసారి కలిపేసుకుంటున్నా. యాక్చువల్లీ ఒక 20 minutes లేకపోతే 10 minutes దానికి రెస్ట్ మోడ్ ఇచ్చేసి తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. బట్ నేను చెప్పాను కదా టిఫిన్ ప్యాక్ చేయాలని, సో అప్పుడే నేను కలిపేస్తున్నాను అన్నమాట. సో ఇలా నేను బిర్యానీ